తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వచ్చినంటే వాళ్ళలో ఉన్న ఆవేదన ఏందో మరి గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మరి ఆటో డ్రైవర్లను వాళ్ళ పొట్టగొట్టే కానీ వాళ్ళ జీవనోపాధి ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఓలా ఊబర్ బైకులు పెట్టినావు, ఫ్రీ బస్సు పెట్టినావు. ఇవన్నిటి వల్ల ఈ రోజు ఆటో డ్రైవర్లు దాదాపుగా 80 మంది ఆత్మహత్య చేసుకున్నా గానీ నీకు ఇంతవరకు పట్టింపు లేదు. మా ఓట్లతో నువ్వు గెలిచినావు, మాతో నువ్వు వచ్చినావు. మరి కాంగ్రెస్ వస్తే అన్ని మానే అన్నావు, అవన్నీ మర్చిపోయినావు, అవన్నీ తుంగలో పెట్టినావు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి నువ్వే మూల్యం చెల్లించాలి. ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలను చూడాలి. అయినా నువ్వు చూస్తలేవు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ముట్టడి చేసింది. కాబట్టి ఆటో డ్రైవర్లు కొంతమ్మ కోరికలు కోరుకుంటలేరు, వాళ్ళకి ఇల్లు కట్టిమంటలేరు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఓలా బైకులు నిషేధించండి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఆటో డ్రైవర్లకు కావాల్సిన పార్కింగ్ స్థలాలు కేటాయించండి, ఆటో డ్రైవర్లకు గుదిబండలాగా తగినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు థర్డ్ పార్టీ కట్టాలంటే కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కూడా నువ్వు కడతానని ఒప్పుకున్నావు. ఇవన్నీ నీ మాటలని తుంగలో దక్కినావు. నీ అంత అబద్ధాల కోరింకో లేడు. ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమం ఎంతుండదో, మా దమ్ము ఎంతుందో చూపెడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మాకు అండగా ఉన్నది. ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర పక్షాన ఈ రోజు అందరూ కూడా ఏకదాటి మీద వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లను 12,000 ఇస్తానని చెప్పినావు నువ్వు. మేము అడగలే నిన్ను, 12,000 నేను ఇస్తాను. ఇచ్చిన మాట నిలబెట్టుకో. మరి మాట తప్పకు 12,000 రూపాయలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాలు జరిగేటువంటి లెక్క చేసి మా అకౌంట్ లో మాకు వేయండి. లేకపోతే నీ మాట మార్చుకో, నేను ఇయ్యలేనని చెప్పు. అందరికి ఇస్తున్నావు ఫ్రీగా. మరి మేము ఏం పాపం చేసినాం? ఆటో డ్రైవర్లు ఏమన్నారు నిన్ను? ఎందుకంతగానో వాళ్ళను బాధపడుతున్నావు? కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించని పక్షంలో మా రాష్ట్ర కార్యదర్శి పిలుపులో భాగంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో మేము అందరం ముందుండి మరి దాన్ని సాధిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఆగస్టు మాసంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరుగుతుంది. దాదాపు ప్రభుత్వ సర్వేల ప్రకారమే 40% ఫ్రీ బస్ వల్ల జిల్లాలలో ఆటో డ్రైవర్లు నష్టం జరిగిందని ప్రభుత్వ సర్వేలు చెప్తున్నాయి. దానివల్ల నష్టపోయిన డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. కానీ 12,000 జీవన భృతి కల్పిస్తారు ప్రభుత్వానికి ఇప్పటికీ 30 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. 4 సార్లు చర్చలు జరిపించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాము, ధర్నాలు చేసినాము, రాస్తారోకోలు చేసినాము, చలో అసెంబ్లీ ప్రకటించాము. ముఖ్యమంత్రి తెలంగాణ ఆటో డ్రైవర్లు మా పేదవాళ్ళు, మా డ్రైవర్లే తెలంగాణ పౌరులే, కాబట్టి వాళ్ళని వెంటనే ఆదుకుంటామని చెప్తున్నారు తప్ప జూబ్లీస్ ఎన్నికలప్పుడు చెప్పారు, గతంలో చెప్పారు, ఎప్పుడు కూడా చెప్తున్నారు. కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. కాబట్టి మేము ఇప్పటికైనా సరే రానున్న రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్తో పాటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి 3 గ్రేటర్ హైదరాబాద్. కాబట్టి మేము ఆటో డ్రైవర్లు ఓట్లు కీలకం ప్రభుత్వానికి. కాబట్టి మేము చెప్తున్నాం, మేము కొంత కోరికలు కోరట్లేదు. మా ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, మా గ్యారంటీ కార్డు ఇచ్చారో అవే అమలు చేయమంటున్నాం తప్ప మరి వేరేది ఒక్కటి కూడా మేము అడగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, 1,00,000 ఇల్లు ఇస్తున్నారు హైదరాబాద్ లో. ఆటో డ్రైవర్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 30 సార్లు కలిసారు, అనేక సార్లు వినతులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ముందుకు వచ్చి నిరసన చెప్పి వినిపిస్తే ఉపయోగం ఉంటుంది? ఉపయోగం అనేది ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయాల్సి వస్తుంది. అది కూడా ప్రభుత్వాలు వినకపోతే మనం చూసినాం ఢిల్లీలో ఎలాంటి స్టూడెంట్స్ యూత్ ఎలా చేశారో. మేము కూడా కడుపుమంటే ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 40 నుంచి 50 మంది చనిపోవడం జరిగింది ఫ్రీ బస్ వల్ల. వాళ్ళని ఆదుకున్న దాఖలాలు లేవు. అందుకే పెడచెవిన పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో నిరవధిక సమ్మె, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించకపోతున్నాము. హైదరాబాద్ లో ఉన్న ఆటో డ్రైవర్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఐక్యంగా కూడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆలోచన. ఇవాళ మాకు ఆటోకు ప్యాసింజర్ క్యాబ్, అదే విధంగా 2 వీలర్ కూడా వాళ్ళు గ్రీన్ ప్లేట్ తీసుకోమంటున్నాం, ఎల్లో ప్లేట్ తీసుకోమంటున్నాం.
పర్సనల్ ప్లేట్ తీసుకోవటం వల్ల ఎవరికి వాళ్ళు దంద చేయటం వల్ల మాకు పర్మిషన్లు ఇస్తావు, ట్యాక్సీ కడతావు, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం. వాళ్ళు నిషేధించమని చెప్తున్నాం. మా గిరాకీని దెబ్బతీస్తున్నారు కాబట్టి వాటిని అంటే నిషేధించి ప్రభుత్వమే ఒక యాప్ తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ ఆటో డ్రైవర్ల సమస్యల పైన, ఆటో డ్రైవర్ల సమస్యల సాధన కోసం ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వరం సారథ్యంలో ఈ రోజు హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు ఆటో డ్రైవర్ల సమస్యల కోసం ఒక వినూత్న పత్రం తయారు చేసి కమిషనర్ గారికి, జేటీసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లకు ఆటో మీటర్లు 13 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఆటో డ్రైవర్లకు మీటర్ రేటు పెంచలేదు. 2013లో పెంచిన రేట్లు ఈ రోజు వరకు కూడా పెంచలేదు. నిత్యావసర వస్తువుల రేట్లు, గ్యాస్ రేట్లు, అనేక రేట్లు పెరుగుతున్నాయి కానీ ఆటో డ్రైవర్లకు మీటర్ రేట్లు పెరగడం లేదు. అదేవిధంగా 2 వీలర్, ఓలా, ఉబేర్, రాపిడో వైట్ ప్లేట్ల ద్వారా నడుస్తున్నాయి. ఆ వైట్ ప్లేట్ ద్వారా నడిచే 2 వీలర్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. అది వెంటనే ప్రకటించాలని తదితర డిమాండ్ల కోసం ఈ రోజు ఆర్టీ ఆఫీస్, ఖైరతాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు విచ్చేసిన వేలాది మంది ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ జిల్లా తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రజా ఆటో డ్రైవర్ల సమస్యల మీద సామరస్యంగా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆటో డ్రైవర్లు అందరూ ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకము, 6 పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకము, అందులో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి అప్పట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాక ముందు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద స్పందన లేదు. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు రేడియో స్టిక్కర్ల మీద ఏదైతే ఆటో డ్రైవర్లకు మినహాయింపిస్తారని చెప్పడం జరిగింది. అందులో అదే భాగంగా కూడా ఏదైతే ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది గవర్నమెంట్ భరించాలని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్ మేము పెట్టడం జరిగింది. అది కూడా చేయట్లేదు. అట్లాగే ఓలా, ఊబర్లు ఓన్ ప్లేట్ల ద్వారా 2 వీలర్స్ నడుస్తున్నవి అది కూడా రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా ఓలా, ఊబర్ రద్దు చేసి యాప్ ద్వారా డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ కోరడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వాళ్ళకు 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు దానిలో ఉన్న డ్రైవర్లకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉండి ఎలాంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయలేదు, మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆటో డ్రైవర్ల చోదం చూస్తున్నాడు. భవిష్యత్తులో ఏదైతే ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పిండో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద ఎత్తున లక్షలాది డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు.